హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రీసెంట్గా చైనా జుహాయ్ ఎయిర్ షోలో ఒక యూనిక్ ఫైటర్ జెట్ మోడల్ని ప్రదర్శించింది. దీని గురించి కొన్ని డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి. బైడి వైట్ ఎంపరర్ అనే పేర్లతో పిలుస్తున్నారు. మీడియా దీన్ని 6th జనరేషన్ జెట్గా చెప్తుంది. ఈ జెట్కి 5th జనరేషన్ 6th జనరేషన్ జెట్స్ లాగానే రెడార్స్ గుర్తించకుండా స్టెల్తీ డిజైన్ ఉంది. ఇంటర్నల్ వెపన్ బేలో హెవీ ఎయిర్ టు గ్రౌండ్ వెపన్స్ని క్యారీ చేయగలదు. అయితే చైనా ఈ జెట్ రెగ్యులర్ ఫైటర్ జెట్స్లా అట్మాస్ఫియర్లో ప్రయాణించదు, స్పేస్లో సూపర్సోనిక్ స్పీడ్తో ప్రయాణిస్తుందని చెప్తుంది. ధ్వని వేగం గంటకి 1250 కిలోమీటర్లు, అంటే 1 మ్యాక్. మ్యాక్ 1 టు మ్యాక్ 5 మధ్య స్పీడ్ని సూపర్సోనిక్ అంటారు. ప్రజెంట్ ఫైటర్ జెట్స్కి టాప్ స్పీడ్ అనేది మ్యాక్ 2.8. చైనీస్ జెట్ స్పేస్లో ప్రయాణిస్తున్నప్పుడు స్పేస్లో గాలి ఉండదు కాబట్టి హై సూపర్సోనిక్ స్పీడ్స్తో ప్రయాణించగలదు. ఓవరాల్గా చైనా కాన్సెప్ట్ ఏంటంటే స్పేస్లో ప్రయాణించే ఒక స్టెల్త్ ఫైటర్ జెట్ని డెవలప్ చేయాలి. అది స్పేస్ నుండి ఎయిర్ టు గ్రౌండ్ వెపన్స్తో శత్రువుల మీద దాడి చేయాలి. అయితే ఇలాంటి జెట్ని డెవలప్ చేయడం అంత ఈజీ కాదు. ప్రజెంట్ ఉన్న జెట్స్ మ్యాక్సిమం 25 కిలోమీటర్ల లోపే వెళ్తాయి. స్పేస్ అంటే 100 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఇలాంటి జెట్ని డెవలప్ చేయలేకపోయింది. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇంజిన్. జెట్ ఇంజిన్స్ ఫ్యూయల్తో పాటు ఆక్సిజన్ని కూడా వాడుకుంటాయి. స్పేస్లో గాలి లేకపోవడం వల్ల జెట్ ఇంజిన్స్ పనిచేయవు. దీనికి బలిస్టిక్ మిసైల్స్లా రాకెట్ ఇంజిన్స్ కావాలి. అట్మాస్ఫియర్లో గాలి ఉండదు కాబట్టి జెట్ స్పేస్లో టర్న్ అవ్వాలంటే యాంటీ బలిస్టిక్ మిసైల్స్లా ఉండే కైనెటిక్ కిల్ వెహికల్స్లా థ్రస్టర్స్ కూడా ఉండాలి. అలాగే జెట్ స్పేస్లో నుండి తిరిగి అట్మాస్ఫియర్లోకి వస్తున్నప్పుడు స్పేస్ వాతావరణానికి గాలికి మధ్య ఫ్రిక్షన్ వల్ల హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి దాన్ని తట్టుకునేలా డిజైన్ మెటీరియల్స్ని డెవలప్ చేయాలి. కాబట్టి ఈ 3 ఛాలెంజెస్ని ఎదుర్కొని చైనా ఈ జెట్ని డెవలప్ చేయాల్సి ఉంది. 1960 టైంలోనే అమెరికా, సోవియట్ యూనియన్లు రెకానసెన్స్ అలాగే బాంబింగ్ ఆపరేషన్స్ కోసం ఇలా స్పేస్ బేస్డ్ ఎయిర్క్రాఫ్ట్ విషయంలో పోటీ పడ్డాయి. అమెరికా X-20, రష్యా MiG-105 ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్స్ని మొదలుపెట్టగా అవి ఫెయిల్ అయ్యి ఇక వదిలేశాయి. అయితే ఇప్పుడు టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయిన టైంలో చైనా ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంది. 5th జనరేషన్ అంటే స్టెల్త్ టెక్నాలజీ, ముఖ్యంగా ఇంటర్నల్ బే, ఆఫ్టర్ బర్నర్స్ని వాడకుండా సూపర్సోనిక్ స్పీడ్తో ప్రయాణించేలా సూపర్ క్రూజ్ కేపబిలిటీ, అడ్వాన్స్డ్ సెన్సార్స్ అని ఒక డెఫినేషన్ ఉంది. కానీ 6th జనరేషన్ అంటే ఏంటని ఇప్పటి వరకు ఎలాంటి డెఫినేషన్ లేదు. ఈ చైనీస్ జెట్కి ప్లాన్ చేసిన ఫ్యూచరిస్టిక్ కేపబిలిటీస్ వల్ల దీన్ని ఒక 6th జనరేషన్ జెట్గా చెప్తున్నారు. ఇతర దేశాల్లో డెవలప్మెంట్లో ఉన్న 6th జనరేషన్ జెట్స్కి ఒక పక్క స్పీడ్, ఇంకో పక్క లాంగ్ డిస్టెన్స్కి ప్రయాణించేలా ఫ్యూయల్ ఎఫిషియన్సీతో నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్స్, ఇంకా అడ్వాన్స్డ్ స్టెల్తీ డిజైన్, తోడుగా అడ్వాన్స్డ్ సెన్సార్స్, వెపన్స్తో లోయల్ వింగ్ మ్యాన్గా పిలుస్తున్న డ్రోన్స్ని తీసుకెళ్ళడం, ఇలాంటి కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి. కానీ ఈ జెట్స్ ఏవి కూడా స్పేస్లో ఆపరేట్ చేసేవి కాదు. రష్యా కూడా ఇంతకుముందు స్పేస్ బేస్డ్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్లో ఫెయిల్ అయినా ఇప్పుడు డెవలప్ చేస్తున్న 6th జనరేషన్ MiG-41 స్పేస్కి దగ్గరలో ప్రయాణిస్తుంది. అలాగే యాంటీ శాటిలైట్ వెపన్స్ని కూడా క్యారీ చేయగలదు. టెక్నాలజీ అడ్వాన్స్ అయినా కూడా రష్యా మరలా ట్రై చేయలేదు. మరి చైనా ఈ ప్రాజెక్టులో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.